మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి అధికార కూటమి అలాగే విపక్ష కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఇటీవల పరిణామాలతో విపక్ష కూటమి ఆత్మరక్షణలో పడింది. విపక్ష కూటమిలో సీట్ల పంపకం విభేదాలకు దారితీసింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో పర్యటించారు. ఎన్డీఏ కూటమితోని బీహార్లో అభివృద్ధి సాధ్యమంటూ కూడా ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. బీహార్లో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పూర్నియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా బీహార్లోని బీజేపీ జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. బీజేపీ జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన కొనియాడారు. అయితే బీహార్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి విపక్ష కూటమికి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు బీహార్కు జంగిల్ రాజ్గా పేరుండేదని ఆయన వెల్లడించారు. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక జంగిల్ రాజ్ అనే పేరు పోయిందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఇది ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సభ కాదు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలు తరుముకొస్తున్న వేళ విపక్ష కూటమిలో సీట్ల పంపకం చిచ్చుపెట్టింది. 2020 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు ఓటర్ అధికార్ యాత్రను కారణంగా కాంగ్రెస్ నాయకులు చూపిస్తున్నారు. కాగా ఓట్ల చోరీ అంశం ఇటీవల జాతీయ స్థాయిలో దుమారం రేపింది. బీజేపీకి ప్రయోజనాలు చేయడానికే బీహార్ ఓట్ల జాబితా నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా పేర్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు ఓట్ల చోరీ అంశంపై బీహార్ ప్రజలను చైతన్యపరచాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారు. దీంతో ఓటర్ అధికార్ పేరుతో బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర మొదలెట్టారు. మొత్తం 16 రోజుల పాటు 23 జిల్లాల్లో ఈ యాత్ర సాగింది. కాగా ఓటర్ అధికార్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు తమ మద్దతు తెలియజేశారు. ఈ నేపథ్యంలో బీహార్లో విపక్ష కూటమి బలపడిందన్నది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే సీట్ల కేటాయింపులు తమకు ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబడుతున్నట్టు పాట్నా రాజకీయ వర్గాల సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్ సంసిద్ధంగా లేరు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పోలిస్తే రాష్ట్రీయ జనతాదళ్ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుచుకున్న విషయాన్ని తేజస్వి యాదవ్ గుర్తు చేశారు. అంతేకాదు విపక్ష కూటమిలో ఇటీవల 2 పార్టీలు చేరాయి. ఇందులో ఒకటి హేమంత్ సోరెన్ నాయకత్వంలో గల జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇక రెండోది పశుపతి పరాస్ సారథ్యంలో లోక్ జనశక్తి పార్టీ. దీంతో విపక్ష కూటమిలో మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 8కి చేరింది. దీంతో మొత్తం 243 సీట్లను సదరు 8 పార్టీలు పంచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల పెంపకంపై కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల మధ్య విభేదాలొచ్చినట్టు తెలిసింది. దీంతో మొత్తం 243 సీట్లకు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ పోటీ చేస్తుందంటూ తాజాగా తేజస్వి యాదవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. దీంతో విపక్ష కూటమిలోని మిగతా భాగస్వామ్య పార్టీల పరిస్థితి ఇరకాటంలో పడ్డట్టయింది. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అగ్రనేత తేజస్వి యాదవ్పై కేసు నమోదయ్యింది. సింగ్వారాకు చెందిన గుడియా దేవి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు తేజస్వి యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మై బహేన్ యోజన కింద దరఖాస్తు చేయడానికి తన దగ్గర 250 రూపాయలు లంచంగా తేజస్వి యాదవ్ తీసుకున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. మై బహేన్ యోజన కింద అర్హురాలైన మహిళలకు సర్కారు నుంచి 2,500 ఆర్థిక సాయం అందుతుంది. కాగా ఇదే అంశానికి సంబంధించి తేజస్వి యాదవ్తో పాటు రాజ్యసభ సభ్యుడు సంజయ్ యాదవ్పై కూడా గుడియా దేవి అనే మహిళ ఫిర్యాదు చేశారు. కాగా తేజస్వి యాదవ్పై కేసు నమోదైన విషయాన్ని పోలీసు అధికారులు ధృవీకరించారు. ఏదేమైనా ఒకవైపు ఎన్డీఏ కూటమి అభివృద్ధి పేరుతో దూసుకుపోతోంటే విపక్ష కూటమి మాత్రం ఆత్మరక్షణలో పడింది.